యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిరించి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చునమును. చాలా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలను మనం ఇక్కడ గమనించాల్సిన వారు అంటున్నాము. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. ఈ వాక్యమును మనము చదివిన ఈ వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, వర్షమును హిమము ఎక్కడి నుంచి వస్తుంది? వర్షము హిమము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? భూమిలో నుంచి వస్తుందా వర్షము? హిమము వర్షం ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి. ఇక్కడ వాక్యం రాయబడింది, ఇది వర్షము హిమము పై నుంచి వస్తుందంట. ఎక్కడి నుంచి? ఆకాశము నుంచి. హల్లెలూయా. వచ్చి అక్కడికి మరలా పోదనమాట. అంటున్నారా? వర్షం వస్తుంది, హిమం వస్తుంది. హిమం అంటే మంచు వస్తుంది. అది మళ్ళీ అక్కడికి పోదు. ఎక్కడికి పోదు? ఆకాశమునికి పోదు. ఎందుకు పోదంటే అది భూమిని తడుపుట కొరకు దేవుడు నియమించినటువంటి ఆ యొక్క నియమం. హల్లెలూయా. వర్షమును హిమమును ఆకాశం నుండి కురిచి అది చేస్తుందంట, భూమిని ఏం చేస్తుంది? తడుపుతుంది. హల్లెలూయా. అది దేవుడు భూమిపై ఉన్నటువంటి మన కొరకు అనాది కాలంలో సిద్ధపరిచి పెట్టినటువంటిది అది. హల్లెలూయా. మనము ఆది కాండంలో చూసినట్లయితే, ఆది కాండము 1వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటున్నది. దేవుడు ఆకాశము, నేను 8వ వచనం చదువుతున్నాను, 8, 7వ వచనం నుంచి 6వ వచనం చదువుతున్నాను. అందరూ మీ బైబిల్లో చదువుకోండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికిన. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. హల్లెలూయా.
మొదటి దినమున దేవుడు భూమి ఆకాశముని వేసినట, చీకటిని వెలుగును వేరుపరిచి వెలుగు కలుగును గాక అని చెప్పి చీకటిని వెలుగును వేరుపరిచినాడు. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండింది. అయితే ఈ భూమి పైన నివాసులు ఎవరు లేరు. చెట్లు లేవు, పుట్టలు లేవు, మొక్కలు లేవు, కొండలు లేవు, ఏమీ లేవు. నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంటున్నది. చీకటి అగాధ జలమును కమ్మి ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంట, వెలుగు కలుగును గాక అంటే వెలుగు వచ్చేసింది. హల్లెలూయా. వెలుగు మంచిది అయినట్టుగా దేవుడు చూసి వెలుగుని ఆయన చేసినట్ట ఇష్టపడ్డాడు, చీకటిని ఇష్టపడలేదు. అందుకు దేవుడు చేసినట్ట వెలుగులకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టి అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమైంది. రెండవ దినం ఆయన చేసినట్ట ఈ భూమి అంతటా మనకు కనపడుతున్నటువంటి ఈ విశ్వం అంతటా జలమునింది. ఏమని చెప్పండి? జలమునింది. ఈ జలముని వేసిన దేవుడు మధ్య భాగానికి ఆ జలమును నీరుని మధ్య భాగానికి వేసినట్టు ఆయన విభజించినాడు. పై భాగమును కింది భాగమును వేరు చేసి పై భాగమును ఆయన ఆకాశం అని పేరు పెట్టినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశము కాక ముందు ఏమునింది? అది జలమయముగా ఉన్నింది. హల్లెలూయా. ఆ జలము ఇప్పుడు ఏమైపోయిందంట? ఆకాశముగా మారిపోయింది. అందుకే ఆకాశంలో నుంచి ఏమొస్తుందంటే మనకి వర్షం వస్తుంది, హీమము వస్తుంది. హల్లెలూయా. హీమమును వర్షమును ఆకాశము నుండి అది కురుస్తూ ఉంటున్నది. ఎప్పటి నుంచి కురుస్తున్నది? భూమి పుట్టినది మొదలుకొని. ఆమె చెప్పండి. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉన్నది. కొన్నిసార్లు ఆయా రాష్ట్రాలలో కొన్ని డ్యాములు తాగడానికి నీరుని స్టోరేజ్ చేసి పెట్టుకుని ఉంటారు. కొన్ని కాలానికి వర్షాలు రాకపోయేసరికి డ్యాములు ఖాళీ అయిపోయి డ్యాములు చెరువులు ఎండిపోవడం ద్వారా నీటి కొరత అనేది వస్తుంది. అలాగా కొరత లేకుండా ఆ కాలం నుంచి దేవుడు నియమించిన ఆ నిర్ణయము, ఆ నియమం, ఆ కాలం నుంచి కూడా ఈ కాలం వరకు కూడా ఆకాశం నుంచి ఏమొస్తుందంట? వర్షమును హీమము వస్తూ ఉన్నది. ఎందుకు వస్తున్నది? విత్తేవానికి విత్తనమును, తర్వాత భుజించేవానికి ఆహారము సమకూర్చుట కొరకు అది ఆకాశం నుంచి వస్తూ ఉన్నది. హల్లెలూయా. అది తిరిగి ఎక్కడికి పోదంట? ఆకాశంలోనికి వాపసు పోదు. అలాగనే నా నోట నుండి వచనమును అలాగుంటుంది అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట ఉండాలి. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఆయన నీ గురించి నా గురించి ఏదైనా మాట చెప్పాడు అంటే ఆ మాట మన జీవితంలో అది నెరవేరి తీరుతుంది. ఆకాశం నుంచి వర్షము హీమము వచ్చి భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును భుజించేవానికి ఆహారాన్ని ఎలాగ సమకూరుస్తుందో దేవుని నోటి నుండి వచ్చే మాట కూడా అది అలాగనే నెరవేరుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలంటే ఆ మాటని విశ్వసించాల, ఆ మాటని నమ్మాల. ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో ఆ మాట మన జీవితంలో అది నెరవేరేదిగా ఉంటా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే వాక్య భాగంలో మనం చూసినట్టు చూడండి, ఒక వ్యక్తి ఆయన మాటను నమ్ముతున్నాడు, ఒక వ్యక్తి ఆయన మాటని నమ్మలేదు. నమ్మిన వారి జీవితంలో ఏం జరిగింది, నమ్మని వారి జీవితంలో ఏం జరిగిందో మనం ఈ ఉదయకాలం మనము చూడబోతా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. అది లూకా సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడినది. చూడండి,
5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడ్డారు ఏమనంటే, సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతును. హల్లెలూయా. ఎవరి మాట చొప్పున చెప్పండి, ఎవరి మాట చొప్పున? యేసయ్య చెప్పినటువంటి మాట చొప్పున ఆయన వల వేస్తుంటున్నాడు. యేసయ్య చెప్పాడు, అక్కడ ఏమని చెప్పినాడు? నీవు లోతుగా వెళ్ళి వల వేయమన్నాడు. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడితే, ఎట్లా పడ్డాడంట? రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక చేప కూడా నాకు దొరకలేదు కదా. అయినా నీ మాట చొప్పున ఏం చేస్తాను? వల వేస్తాను. హల్లెలూయా. ఆయన నోటి మాట ఏమని వచ్చిందంట? నీవు లోతుగా వెళ్ళి వల వేయమన్నాడు. ఏం చేయాలంట? లోతుగా వెళ్ళి వల వేస్తే నీకు చేపలు పడతాయి. అయ్యా లోతు కాదయ్యా, నడి సముద్రం వరకు నేను వెళ్ళాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక చేప కూడా దొరకలేదయ్యా. అయినా నీ మాట చొప్పున నేను వెళ్ళి వేస్తాను అని వేసినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపలు విస్తారంగా పడ్డాయంట. తన జీవితంలో ఎన్నడూ అన్ని చేపలు ఆ వ్యక్తి పట్టుకోలేదు. అన్ని చేపలు ఆయన ఆ రోజు పట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ వలలో నుంచి ఆ చేపలను లాక్కొని దరికి తేలేక ఏం చేస్తున్నాడ, తన తోటి స్నేహితులతో చెప్తున్నాడు, మీరు కూడా రండిరా, మీకు ఇవ్వవలసిన భాగాన్ని నేను ఇస్తాను, మాకు వచ్చి సహాయం చేయమని చెప్పి 2 దోణెల నిండా వేసినట్ట చేపలను పట్టుకొని వచ్చి ఉంటున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నామంటే, యేసు ప్రభు ఎవరంట? ఆయన దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన స్వయంగా దేవుడై ఉంటున్నాడు. యేసు ప్రభు ఎవరంట? దేవుడు. హల్లెలూయా. దేవుని నోటి నుండి వచ్చిన మాట ఏం కదంట, అది వెనక్కి పోదు. అంటే అర్థం ఏం తెలిసిన, నెరవేరకుండా ఆగిపోలేదు, నెరవేరుతుంది. ఆకాశం నుంచి వర్షం వచ్చి భూమిని తడిపినట్లుగా, హిమము వచ్చి ఈ మొక్కలను ఏం చేస్తుందంట, అది తడిపినట్లుగా ఆయన నోటి నుండి వచ్చే మాట కూడా అది ఏం చేస్తుందంట, నెరవేరుస్తుంది. ఆమె చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పైన మనం ఏం చేయకూడదంట, విశ్వసించడం కాదు, లోతుగా విశ్వసించాలి. హల్లెలూయా. పైన భక్తి చేయడం కాదు, లోతుగా మనము వెళ్ళగలిగిన వారుగా ఉండాలా. హల్లెలూయా. పైన భక్తి చేసినందువలన అంతంతకే మనకి దొరకనట్టుగా, హల్లెలూయా, తట్టలోకి వచ్చింది కానీ నోట్లకి రానట్టుగా అట్లా ఉంటున్నది. అయితే లోతుగా ఎప్పుడైతే మనం వెళ్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన చేపలు ఆ వ్యక్తి పట్టినట్లుగా మన జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలను, దీవెనలను మనం చూడగలుగుతాం. అందుకే అక్కడ యెషయా గ్రంథం రాయబడినది ఏమనంట, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఈ లోతైన ఏంటంట భక్తి, లోతైన విశ్వాసము మనము పెట్టనంత వరకు మనము దేవుని నుంచి ఆశించినది మనం పొందుకోలేము. దేవుని దగ్గర ఎదురు చూసినది మనం ఏం చేయలేము, పొందుకోలేము. అయితే ఆయన
ఆయన మొదటిగా ఆయన మాటల పైన నమ్మకం ఉంచాలా, విశ్వాసం ఉంచాలా. ఈ వ్యక్తి అంటున్నాడు, నీ మాట చొప్పున చేస్తాను. ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున. అంటే మా నాయన చెప్పిన మాట కాదు, మా అమ్మమ్మ చెప్పిన మాట కాదు, నా స్నేహితులు చెప్పిన మాట కాదు, నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. వేసినాడు, విస్తారంగా చేపలు పట్టినాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. అదే ప్రకారంగా నా జీవితంలో యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఇంకా లోతుగా వెళ్ళవలసిన వారంగా ఉండాలనుకున్నాడు. మనము లోతుగా వెళ్ళాలి. ఆమె చెప్తాం హల్లెలూయా. ఇదేంటంట, రెడీమేడ్గా ఏదో ఒక వచ్చింది అదే వాగ్దానం అనుకుని అలాగా ఏంటంటే అది రెడీమేడ్గా అలాగా చదవడం ద్వారా మనకి ఆ వాగ్దానము, ఆ వాక్యము నెరవేరదు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇలాగా పరిశుద్ధ గ్రంథాన్ని ఇట్లా మధ్యలో ఏళ్ళు పెట్టి తీశారంట, చదువుతాడంట. అదేది చిలుక జ్యోతిష్యుడు చెప్తాడు కదా, అది పోయి అక్కడ పుల్లంట పెడితే తీసి అక్కడ మన జాతకం మీద చెప్పినట్లుగా అలా కాదు చదవడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఎంత చదివినామో, ఎక్కడి వరకు చదివినామో, ఆ చదివినటువంటి ఆ వాక్య భాగంలో ఎవరి గురించి రాయబడింది, మన గురించి ఏమైనా అక్కడ చెప్పబడిందా, ఇవాళ ఇలాంటి విషయాలు అనేకము పరిశోధిస్తూ ధ్యానిస్తూ ఏం చేయాలంట, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా. గంటల తరబడి చదవాలా. మొబైల్ ఫోన్ల ముందర, టీవీల ముందర, స్నేహితుల దగ్గర, ఇంకా చుట్టాలు బంధువుల దగ్గర సమయాన్ని వెచ్చించినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమయం గడపాలా. లోతైన ఏంటంట భక్తి చేయాలా, లోతైన విశ్వాసం కలిగి ఉండాలా. మన విశ్వాసము పైన ఉండకూడదు. హల్లెలూయా. విత్తువాడంట విత్తనము విత్తడానికి ఆయన వెళ్ళినాడు. ఆయన విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట, కొన్ని ముళ్ళు పొదలు పడ్డాయి, కొన్ని వేసినట్ట రాతి నేలను పడ్డాయి, కొన్ని ఎక్కడ పడ్డాయంట, మంచి నేలను పడ్డాయి. ఆమె చెబుతాం హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ త్రోవ పక్కన ఉండడం బట్టి పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాయి. అది ఒక రకమైనటువంటి దీవెన, ఆశీర్వాదం. అయితే ఆ దీవెన అంటే త్రోవ పక్కన ఉన్న వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, లేదా మన జీవితాలు ఉన్నట్లయితే, మన జీవితంలో దేవుడు పంపిన ఆశీర్వాదము, ఆ దీవెన అలా వస్తుంది. కానీ పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాయి. పక్షులు అంటే ఏం చెప్పండి? దురాత్మలు, సైతాను, చీకటి శక్తులు వాటిని ఎత్తుకుని వెళ్ళిపోతాయి. ఇంకొక చోటు ఉన్నది. అదే చోటు అంటే అది రాతి నేల. ఇంకొక చోటు అది ముళ్ళ పొద. మన బ్రతుకులు ముళ్ళ పొదలాగా, రాతి నేలలాగా ఈ త్రోవ పక్కన అన్నటువంటి యొక్క స్థానాలలో మన బ్రతుకులు, మన జీవితాలను మనం అలవర్చుకున్నట్లయితే ఇక్కడ ఏం చేయాలంటే అది ఫలించదు. మన జీవితాలు ఎలా ఉండాలంటే తెలిసిన మంచి నేలలాగా ఉండాలి. హల్లెలూయా. ఈ మాట దేవుని మాట. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాటగా మనం అంగీకరించి దానిపైన విశ్వసిస్తే మన జీవితంలో అదేం చేస్తుందంట, నెరవేరుతుంది. ఆమె చెప్తాం హల్లెలూయా. చూడండి, ఇంకొక వ్యక్తిని చూస్తాం మనం ఇక్కడ. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తూ ఆ వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయడంట, ఆ మాటని నమ్మకుండా ఉంటున్నాడు. చదువుదాం ఆ వాక్య భాగాన్ని. లూకా సువార్త 1వ అధ్యాయము ఇప్పుడు దానికి ఎవరు చూసినాము, ఆ మాటను నమ్మిన వ్యక్తి జీవితంలో జరిగిన కార్యాన్ని చూసినాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉంటున్నాడు,
ఈ వ్యక్తి నమ్మకుండా ఉంటా ఉంటున్నాడు ఆ మాటని. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. జకర్యా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలి వాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రేమ దేవులారా, పరిశుద్ధ ఆలయంలో యాజకత్వం చేసేటువంటి యాజకుడు ఈయన ఎవరంట? పాస్టరు ఏం చేస్తాడంట? దేవుని మాటలను ప్రజలకు బోధిస్తాడు. అయితే బోధిస్తున్నాడు కానీ ఆ మాటను ఆయనే నమ్మలేదు. ఎందుకో తెలిసినా, అతనికి ఉన్నటువంటి వయసును బట్టి అతడు ఎంతో కాలంగా ప్రార్థనలు చేసుకుంటా వచ్చినాడు. అయితే అతడు వృద్ధుడైపోయినాడు, ముసలుడైపోయినాడు. తర్వాత అతని భార్య కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలుగా ఉంటున్నది. ఇది సైన్సిస్ట్ ప్రకారంగా, విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా చూసినట్టయితే ఇది అసాధ్యం. ఆమె చెప్పండి హల్లెలూయా. ముసలివాడు, ముసలిది, వృద్ధాప్యం ఉన్నటువంటి ముసలాయమ వారు మరలా పిల్లలు కారణం అనేది అసాధ్యము. హల్లెలూయా. అయితే అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చగలిగినది ఒకరే. అది ఎవరంట? దేవుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడు బహుకాలము యాజకత్వాన్ని చేశాడు, సేవ చేశాడు, ప్రార్థన చేసినాడు, ఆయన భక్తి చేశాడు. అయితే దేవుడు ఆయనకు ఒక కాల నిర్ణయాన్ని పెట్టి ఆ నిర్ణయ కాలానికి ఆ శుభ సందేశాన్ని పంపించినప్పుడు ఆ వ్యక్తి చేయలేదంట, నమ్మలేదు. ఏం చేయలేదు? ఆయన నమ్మలేదు. అక్కడ చూసినప్పుడు సీమోను పేతురు వేశాడంట, నమ్మినాడు. ఏమని నమ్మినాడు? అయ్యా, నేను రాత్రంతా ప్రయాసపడి తిని నాకు ఒక చేప కూడా దొరకలేదు, అయితే నీ మాట నమ్ముతున్నాను. ఆమె చెప్పాను, నీ మాట నేను నమ్ముతున్నాను, నీ మాట చొప్పున నేను వల లోతుగా వెళ్ళి వేస్తాను అని వేసినాడు. విస్తారంగా చేప పట్టినాడు. ఈ వ్యక్తి కూడా బహుకాలము ప్రార్థనలు, యాజకత్వాన్ని చేసుకుంటా వచ్చినాడు. చేసేమైపోయినాడట, ఆయన వృద్ధుడైపోయినాడు, ముసలోడైపోయినాడు. ఈ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అతని జీవితంలో ఏ కార్యము జరగదు. ఎందుకంటే వారు ముసలోళ్ళు అయిపోయినారు, వాళ్ళలో యవ్వనం ఏం లేదంట, క్షీణించిపోయింది. వారు సంతానం కలిగే భాగ్యమే లేదు. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంట, తన దూతను పంపించి, ఈ దూత ఎవరంటే ప్రియమైన దేవుని గబ్రియేలు అనే దేవదూత, దేవుని సముఖమందు ఎల్లప్పుడూ ఉండి దేవుని స్తుతించేవాడు. దేవుని యొక్క సందేశాలను ప్రజల యొక్క కష్ట దుఃఖాలను ఎవరికంట? దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి హల్లెలూయా ఈ సందేశకుడు. ఈయన మాటని జకర్యా ఏం చేయాలంట? నమ్మలేదు. నమ్మనందుకు ఆయన ఏమైపోయాడంటే తెలిసిన, కొంతకాలం వరకు మూగవాడై మౌనము దాల్చినాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ దూత అంటున్నాడు, మరియు నా మాటలు వాటి కాలం
మన జీవితంలో ఏదైనా ఒక మాట పంపించినాడు, వాగ్దానం చేశాడు, ఏదైనా ప్రవచనార్థమైన వాక్యము మన వినికిడిలోనికి వచ్చిందంటే ఎస్ ఆమేన్ అవును అని మనం ఏం చేయాలంట? అంగీకరించాల, నమ్మాల. ఆ వాక్యానికి, ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా మన జీవితంలో పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉంటాం. వాక్యం చెబుతుంది నిన్ను సర్వ సమృద్ధిలో నడిపిస్తాను అంటే మన పరిస్థితి ఎట్లుంటుందంటే తినడానికి గింజలు కూడా ఉండవు. హల్లెలూయా. ఏముండవు? తినడానికి ఇంట్లో గింజలు కూడా ఉండవు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు సర్వ సమృద్ధిలోనికి నేను నిన్ను నడిపిస్తాను అంటున్నావు. నీవు జలముల చోట నాటబడిన చెట్టులాగా ఉంటావు, కాలానికి ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావని దేవుడు చెప్తుంటున్నాడు. నీరు కట్టిన తోట వలె నువ్వు ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందంట? అంత వ్యతిరేకంగా ఉంటుంది, తలకిందులుగా ఉంటుంది. దాన్ని చూసి మనం ఏం చేయకూడదంట? కలవరపడకూడదు. హల్లెలూయా. నమ్మాల, మాట నమ్మాల. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అంటే ఆ మాటనే నమ్మాల, దీని నమ్మకూడదు. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత నొందితిమి. ఆమె చెప్తాం. హల్లెలూయా. మనం అనారోగ్యము, రోగగ్రస్తులము, దరిద్రులము, ఇంకా పేదవాళ్ళము అయితే ఆయన ధనవంతుడై ఉండి మన దరిద్రాన్ని తాను తీసుకుని ఆయన ధన స్థితిని మనకిచ్చినాడు. అయినా మన జీవితంలో ఎలా ఉంటుందంట? ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై ఉండడము, ఇలాంటివి పరిస్థితులు మనకి ఏమైతుందంట? అవి అలవరుచుకుని ఉంటాయి, కమ్ముకుని ఉంటాయి. వాటిని మనం ఏం చేయొద్దు? నమ్మకూడదు. వాక్యాన్ని నమ్మాలా. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎప్పుడు మనం వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తామో మన జీవితంలో అది నెరవేరుతుంది. ఆమె చెప్తాం. హల్లెలూయా. చూడండి, రోమ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడింది, చదువుదాము. రోమ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. హల్లెలూయా. గట్టిగా చెప్పడం ప్రమాణమి ఎన్ని సంవత్సరాలంట? 100 సంవత్సరాలు. హల్లెలూయా. అంత వయసు వచ్చిన ఆ ముసలితనంలో వీళ్ళేం చేయలేదంటే తెలిసిన దేవుడు చేసిన వాగ్దానము దానిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. మనుషుడు మాట చెప్తాడు,
మనుషులు ఏం చేస్తాడు? మాట చెప్తాడు, నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తా అంటాడు. కానీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏసిన పారిపోతాడు, మనల్ని ఆదుకోవడానికి ముందుకు రాడు. హల్లెలూయా. మనుషుడు మాట తప్పుతాడు కానీ దేవుడు ఏం చేయాలంట? మాట తప్పేవాడుగా లేడు. అందుకు ఆయన చేసిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు అని రూఢిగా నమ్మినాడు, విశ్వసించినాడు, సందేహించలేదు. దేవుడు చెప్పిన మాటను, ఆ వాగ్దానాన్ని, ఆ యొక్క ప్రామిస్ ని ఏం చేయలేదంట ఆయన? చెప్పండి, సందేహించలేదు. ఇంకేం జరుగుతుందిలే, ఇంకేమవుతుందిలే, నా బ్రతికింతే, నా తలరాతింతే అనుకోలేదు. తలరాతలను మార్చగలిగిన వాడు, తలరాతలను రాసేవాడు. హల్లెలూయా. నీవు ఈ భూలోకంలోనికి పడక ముందే దేవుడు దృష్టిలో లేదా దేవుని ఏది కనుచూపు మేరలో ఉంటా ఉంటున్నావు. ఆమె చెప్తాం. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకున్నాడు? చెప్పండి, ఎందుకు ఏర్పరచుకున్నాడంట? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నాకే లేదయ్యా ఆశీర్వాదము, నాకే సరైన వస్త్రాధారణ లేదు, నాకే ఉండడానికి ఇల్లు లేదు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడమా, ఇది సాధ్యమా అని సందేహించకూడదు. ఆమె చెప్తాం. హల్లెలూయా. లోకంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా గొప్ప వంశం వారు ఉన్నారు. వాళ్ళందరూ ఏర్పరచుకోకుండా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే దీని వెనకాల ఆయన గొప్ప ఉద్దేశము ఉన్నది. ఆమె చెప్తాం. హల్లెలూయా. గొప్ప వంశము వాడిని ఎన్నుకుంటే, నేను గొప్ప వంశంలో నుంచి వచ్చాను కాబట్టి ఈ గొప్ప కార్యాన్ని చేయగలిగినంట. ఇంకా విద్యావంతుడు తన విద్యను బట్టి ఈ కార్యాన్ని సక్సెస్ చేయగలిగినానని చెప్పుకుంటాడు. అవునా కదండి? హల్లెలూయా. విద్య లేని పామరులను, చదువు శ్రద్ధ లేని వారిని, గొప్ప వంశము వారు కానప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకొని చేశాడంటే ఆయన యాజక సమూహముగా చేశాడు, పరిశుద్ధ జనాంగంగా చేశాడు. హల్లెలూయా. నీతిమంతులుగా చేశాడు. ఇదంతా మనం చేసిన పుణ్య కార్యాన్ని బట్టి రాలేదు. ఆయన యేసు ప్రభు వారు శిలువ పైన చేసిన ఆ త్యాగాన్ని బట్టి మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం నీతిమంతులమై ఉన్నాం, పరిశుద్ధ జనాంగమై ఉంటున్నాం. హల్లెలూయా. యాజక సమూహముగా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మనం ఉంటా ఉంటున్నాం. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నమ్మాలా, ఆ వాగ్దానాన్ని నమ్మాలా. దేవుడు చెప్పిన ఆ మాట ఏం కదంట? నిరర్థకము కాదు, వాటి కాలం ముందు అవి నెరవేరుతాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తులు నమ్మినారు, వారి జీవితంలో వారు దేవుడు చెప్పిన ఆశీర్వాదాన్ని వారు అనుభవించారు. ఆమె చెప్తామా? ఈ దేవుడు వాళ్ళకు మాత్రమే దేవుడా, మనకు దేవుడు కాదా? చెప్పండి. వాళ్ళు ఒక్కడైనా దేవునికి ముద్దు బిడ్డలు, మనం కూడా దేవునికి ముద్దు బిడ్డలు కాదా? చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో నెరవేరింది. సీమోను పేతురు జీవితంలో విస్తారమైన చేపలు పట్టగలిగినాడు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక చేప కూడా దొరకనటువంటి పరిస్థితిలో దేవుని మాట నమ్మినందువలన, ఆ మాట చొప్పున చేసినందువలన అతని జీవితంలో గొప్ప దేవుని ఆశీర్వాదాలను ఆస్వాదించుకున్నట్లుగా, పొందుకున్నట్లుగా నేడు నువ్వు నేను పొందుకోగలము. ఆమె చెప్పండి. పొందుకోగలమా లేదా? పొందుకుంటాం. నమ్మాలా, విశ్వసించాం. చూడండి, మన దేవుడు ఎటువంటి వాడంటే మృతులను సజీవులుగా పిలిచేవాడు. ఆమె చెప్తాం. ఏమంట? మృతులను సజీవులుగా పిలిచేవాడు.
పాపము చేత అపరాధము చేత మనం చచ్చిన వారుగా ఉంటేమి, మృతులుగా ఉంటేమి, నేడు నిన్ను నన్ను అనేసిన సజీవులుగా పిలిచినాడు. ఆమె చెప్తే మనదిగా నీవు నేనేమైనా ఉంటా సజీవులమై ఉంటున్నా. మనకు మరణం లేదు, ఉందా? మరణము లేదు. క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఎన్నడూ చావక ఉంటాడు. ఆమె చెప్తే మనదిగా. ఎందుకంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేశాడు. ఆమె చెప్తే మనదిగా. ఆయన ఎందు ఎవరైతే విశ్వసించినారో, నమ్మినారో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినారో వారికి నిత్య జీవం దొరికిపోయింది. ఆమె చెప్తే మనదిగా. వారికి ఇంకా మరణం లేదు. ఈ భౌతికమైన ఈ జీవితము ఒకనాడు మట్టికి మట్టిగా మారిపోతుందేమో కానీ దేవుడిచ్చినటువంటి నిత్య జీవము అది పోయేదిగా లేదు. హల్లెలూయా. సదాకాలము దేవునితో కూడా మనము బ్రతికే వారంగా ఉంటాం. అటువంటి బ్రతుకుని దేవుడిచ్చాడు. అందుకే సజీవులుగా పిలిచినాడు. మనం ఒకప్పుడు మృతులుగా ఉంటుంది, ఆయన మనిషింట సజీవులుగా పిలిచినాడు. హల్లెలూయా. ఒక రోజు రాబోతున్నది. ఇప్పుడు చనిపోయి సమాధిలో ఉండే వాళ్ళందరూ కూడా దేవుని స్వరాన్ని విని ఆయన అంట మృతులు సజీవులుగా లేచి వస్తారు. ఆమె చెప్తామా? ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారికి పూర్వమే తీర్పు తీర్చబడింది కాబట్టి వారికి ఏం లేదంట, ఆ సజీవుల లెక్కలో వాళ్ళు లేరు. ఆమె చెప్తాం హల్లెలూయా. అంతేకాకుండా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంటున్నారా? వారి గర్భంలో ఇంకా పిల్లలు పుడతారనే ఓపు నమ్మకము లేనే లేదు. సైన్స్ ప్రకారంగా ఏమంటది? సాధ్యమే కాదు. ఎండిపోయిన ఈ సంచిలో నుంచి ఏమంట సంతాన ఉత్పత్తి కావడము అసాధ్యము. అలాంటి చోట్ల దేవుడు ఏమనంట, ఇప్పుడే వివాహం చేసుకుని కంటున్నటువంటి భార్య భర్తల్ని బ్లెస్ చేసినట్టుగా దేవుడు ఏమనంటే వారి గర్భము నుంచి సంతానాన్ని కలగజేసినాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. చూడండి, వాక్య బాగా చదవము. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి రాయబడినది. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను కనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనింది. హల్లెలూయా. కడిది హల్లెలూయా. దేవుడు చెప్పే ఆ మాటను ఏంటంట విని తనలో తాను నవ్వుకుంటా ఉంది. ఈ వయసులో మాకు పిల్లలు పుట్టడం ఏంటరా, ఇది హాస్యాస్పదంగా ఉన్నది నువ్వు చెప్పిన మాట అంటా ఉన్నది అనమాట. అనుకుంటా ఉన్నది, అనలేదు, తన మనసులో అనుకుని నవ్వుకుంటాను. నాకు స్త్రీ ధర్మం ఉడిగిపోయింది అంటున్నారా? స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత మళ్ళా పిల్లలు ఎట్లయితారయ్యా అని ఆమె తనలో తాను నవ్వుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చెప్పండి. దేవుడికి అసాధ్యమైన ఏమన్నా? మనుషులకు అసాధ్యం. ఆమె చెప్పండి. దేవుడికి అసాధ్యం ఏమైనా ఉందా? దేవుడికి సాధ్యం కాని ఏమైనా ఉన్నారా? మనం నీళ్ళలో వెళ్ళలేము, నీళ్ళలో ప్రయాణము చేయలేము. నీళ్ళలో ప్రయాణం చేయాలంటే మనకేం కావాలా? చెప్పండి. స్టీమర్లు కావాలి, అవునా? ఇంకా నీళ్ళ లోపల పోవడానికి మనకి ఆక్సిజన్ కావాలి.
ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పంచభూతములు మనకి అవసరం. గాలి, నీరు ఇవన్నీ మనకు కావాలా. ఇవి లేకుండా మనము నీళ్ళలో నివాసం చేయలేము. దేవుడు నివసించగలడు. ఆమె చెప్పండి. నీళ్ళ పైన నడవగలడు ఆయన, నీళ్ళ లోపల కూడా నడవగలడు. మనం అగ్గిలో పోతే కాలిపోతాం, దేవుడు కాలిపోడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవునికి పైకి ఎక్కి వెళ్ళడానికి ఏమీ అవసరం లేదు. చెప్పండి. ఏ సహాయం లేదు. ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు దేశంలో ఆకాశంలో పరలోకంలో ఉంటాడు. అదే ప్రకారంగా భూలోకం మందు ఉండగలుగుతాడు. ఆయన పాతాళ లోకం వరకు కూడా ఆయన వెళ్ళగలడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మనం ఏం చేయాలా? విశ్వసించాలి. దేవుడు నమ్మడం అంటే ఆశామాసి కాదు. ప్రియమైన ఏమిటారా? కుట్టిగా నమ్మాలా, విశ్వసించాలి. అబ్రహాము, శారా నమ్మినారు. హల్లెలూయా. చూడండి ఏమన్నంటే, దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి, దేవుని ఏం చేసినట్టు వాళ్ళు మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా. ఎవరు చెప్తారు ఈ మాట? సృష్టికర్త చెప్తారు. వెలుగు కలుగుగా కంటే వెలుగు వచ్చింది. ఆమె చెప్తాం. హల్లెలూయా. జలములను విభజించి పై భాగము ఒక వైపుకు, కింది భాగం వైపుకు ఉండమని చెప్తే అది అలా అట్లనే అయిపోయింది. అందుకు ఈ ఆకాశము ఎటు చూసినా మనకు కనబడుతుంది. ఏ దిక్కుకు వెళ్ళినా ఆకాశము లేకుండా లేదు కదా. అలాగే పై భాగము ఏంటంటే అది జలము, ఈ కింది భాగము కూడా జలము. ఉంటే ఈ కింది భాగంలో ఉన్న ఈ జలము వేసినట ఒక చోటికి పంపించేసినాడు. ఆరిన నేల కనబడను కాకంటే మనం భూమి పైన నివసిస్తున్నాం. ఆమె హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నోటి నుండి మాట రావడానికి మనం ఏం చేయాలా? వేచి ఉండాలా. అయ్యా, నీ నోటి నుండి నా బ్రతుకుల్లో, నా పిల్లల బ్రతుకుల్లో ఎటువంటి వాగ్దానం వస్తుందా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఇంటి నుంచే ప్రార్థనా పూర్వకంగా ఆరాధనలో పాల్గొండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సడగకూడదు, గొడగకూడదు. హల్లెలూయా. ఒక సినిమాలకు వెళ్ళిన తర్వాత ఒక ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉన్న ఉత్సాహము కంటే ఎక్కువ ఉత్సాహము ఏముండాలంట మనలో ఉండాలా. అందుకే చూడండి 84వ కీర్తనలో ఇలా రాయబడిన చదువుదాము. 84వ కీర్తనలో సైన్యములకు, 84వ కీర్తన 1 నుంచి చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. హల్లెలూయా. ఆయన నివాసము అంటే ఎవరు నివసించే నివాసం ఇది? చెప్పండి. యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, రాజులకు రాజు. ఆమె చెప్పండి. ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు నివసించే చోటిది. ఈ నివాసములు ఎంత రమ్యములు. ఆమె చెప్పండి. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. హల్లెలూయా. ఈరోజు చర్చికి వెళ్ళాలంటే ఈరోజు హల్లెలూయా ఎటువంటి ఉత్సాహం ఉండాలి. ఎటువంటి ఉత్సాహము, ఎటువంటి ఉత్సాహం, ఎటువంటి ఆశ. నేను ఎప్పుడు ఆయన ముఖ దర్శనము చేస్తాను. ఆయన మందిర ఆవరణంలో నివసించడానికి నేను ఎప్పుడు వెళుతున్నా అని ఏం చేయాలంట? ఆరాటపడాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు కోరవ కుమారులు
వారి జీవితంలో అటువంటి ఆశను పెంచుకున్నారు. ఏమంటాడు ఇంకా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. చూసారా ప్రేమ ఏంటారా? ఇక్కడ మరి ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి పిచ్చుకలు లోపలికి రాలేదు. ఇవి ఫ్యాన్లు లేకపోతే పువ్వులు పిచ్చుకలు ఎక్కడికి వస్తాయి? ఎక్కడ వస్తాయి చెప్పండి? ఆయన మందిరంలోనికి వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి? తమకు నచ్చిన చోట అవేసట గూళ్ళు పెట్టుకుంటాయి. ఆమె చెప్పండి. అందుకే ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిందే, నాకు కూడా దొరకాలా? ఆమె చెప్పండి. నా పిల్లలకు దొరకాలయ్యా, నీ మందిర ఆవరణంలో నివసించున్నట్లుగా, నీ మందిరంలో సదాకాలము నిలిచే భాగ్యాన్ని, ధన్యతను నాకు, నా పిల్లలకు ఉండాలా? నా పిల్లలకు ఉండాలా? మేము పిల్లలు తరతరాలు నీ సేవ చేయాలా, నిన్ను సేవించాలా, నిన్ను వెంబడించాలా, నీ మందిర ఆవరణంలో మేము నివసించాలా అనే ఆశ కలిగి ఉంటున్నారు. ఆమె చెప్తాం అలాగే. నీ వలన చూడండి, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేయదు. హల్లెలూయా. లోయల్ని వేసారట వాళ్ళు. ఇట్లా ఆశ కలిగినటువంటి వారి జీవితంలో ఏమంటారు తెలిసిన, లోయలు, ఎండిపోయిన ఎడారుల్ని వారి వేసినట్ట వారి ద్వారాగా జలమయముగా మారుస్తారు. ఆమె చెప్తాం అలాగే. ఇంకా దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడతారు. పరలోకంలో కనబడతారు, వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడతారు. ఇటువంటి ఆశ కలిగి ఉండాలా. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సరగడం, గొడగడం, అయ్యో అక్కడ పోతే ఏముంది ఏముంది, నాలుగు పాట పాడతారు, ఆరాధన అంటారు, వాక్యం అంటారు, ఇంతే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరాన్ని కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి ఆర్భాటముతో, ఉత్సాహంతో, సంతోషముతో, హల్లెలూయా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలా, ఆ మాటలు నా జీవితంలో, నా పిల్లల జీవితంలో అది నెరవేరాలా అని ఆశతో వచ్చినటువంటి ఆశ గల ప్రాణాన్ని దేవుడు చేసినట్టుగా తృప్తిపరుస్తాం. ఆమె చెప్తాం హల్లెలూయా. యాకోబు పత్రికలో రాయబడిన ప్రేమ ఏమిటారా, మీరు అడుగుదురు కానీ ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు చెప్పండి? అడుగుడి మీకు ఇవ్వబడదని వాక్యం రాయబడింది కదా, కానీ మీరు అడుగుతున్నారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? అన్న దేవుని మందిరానికి వెళ్ళి అడిగింది, ఏమని అడిగింది? అయ్యా నాకు ఒక మగ బిడ్డని ఇస్తే ఏమంటది? ఏమి ఇవ్వాలంట? సంతానం లేదు, గొడ్డుతనంతో ఉన్నది ఆమె. ఏదో ఒకటి నా గర్భంలో పుట్టే ఆ నింద పోయేస్తుంది అని అనుకుంటలేదు ఆమె. నాకు మగబిడ్డే కావాలా. హల్లెలూయా. ఏం కావాలా? మగబిడ్డ కావాలా. ఆ మగబిడ్డ నేనే చేస్తాను, తిరిగి నీకే ఇచ్చేస్తాను. హల్లెలూయా. మంచి ఉద్దేశం అంటారు. ఏంటంట? మంచి ఉద్దేశం. ఇప్పుడు పిల్లలు కలిగినటువంటి వారు ప్రేమ దేవుడారా, యేసు ప్రభు వారు శిలువ మోయించు, ఆయన తూలి పడుచు, చిత్ర హింసలు, బాధలు అనుభవిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అమ్మా నా కొడుకు ఏడవకండి,
మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి అన్నారు. ఆమె చెప్తాం అలాగే, నా కొరకు ఏడవకండి. ఎందుకో తెలుసిన, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చినాడు. మీ దృష్టిలో నేను చచ్చిపోయిన వాడిగా ఉంటున్నాను, కానీ మృతులలో నుండి నేను సజీవుడుగా, మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా లేవబోతున్నాను. హల్లెలూయా. నా గురించి ఎందుకు ఏడుస్తారమ్మా? మీ గురించి ఏడండి, మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకో తెలిసిన, మన బ్రతుకులు హల్లెలూయా ధన్యకరంగా మారతాయా మారవా మనకి తెలియదు. మన బ్రతుకుల వైఖరి, మన గురి గమ్యము ఏమైనది ఈ రోజుల్లో? మనకి దేవుని అడిగినాము, అయ్యా మంచి సంబంధం రావాలా, పెళ్లి జరిగిపోయింది. కొడుకో కూతురో పుట్టాలా, కొడుకో కూతురో పుట్టేసిన, వాళ్ళు చదువుకోవాలా, వాళ్ళు ఉద్యోగం చేయాలా, మళ్ళా వారికి పెళ్ళిళ్ళు కావాలా, మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టాలా. ఇంతే మనకు తెలిసింది కదా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? హల్లెలూయా. అంటే దీని కూడా కాదండి మనల్ని దేవుడు భూలోకంలో సృష్టించింది. ఆమె చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. విత్తనమట భూమిలో విచ్చినప్పుడు అది ఏమైందట? చచ్చిపోతుంది. పొట్ట పగిలిపోతున్న విత్తనం లోపల నుంచి మొలక వస్తుంది. ఆమె చెప్తాం హల్లెలూయా. మొలక వచ్చి అది 30 60 100 ఫలమిస్తుంది. ఈ భూలోకంలో మనం నివసిస్తున్నటువంటి ఈ నివాసము అంటే ఈ జీవితము నిజం కాదండి. ఇది హల్లెలూయా. నిజమైన జీవితము జీవించబోతున్నాము. ఆ నిజమైన జీవితం కొరకు మన ఆరాటం ఉండాలా, మన తపన ఉండాలా. దాని కొరకు ఏం చేయాలి తెలుసిన? ఆకలి ఉండాలా, దప్పిక ఉండాలా, ఆశ ఉండాలా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటిని మనం దేవుని ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు, అవి ఆయన ఇచ్చేస్తాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటున్నది, అడవి పువ్వులను దేవుడు ఇంతగా అలంకరించినప్పుడు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీకు వాటికంటే ఇంకెంతో శ్రేష్టమైన వస్త్రాధరణ ఆయన ఇయ్యగలడు. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు. హల్లెలూయా. ఇహలోక సంబంధమైన వాటి కొరకు మనం పాకులాడకుండా పరలోక సంబంధం కొరకు నేను నా పిల్లలు తరతరాల వరకు 1000 తరాల వరకు మేము యెహోవా మందిరంలో నివాసము చేసేదాము అని నిశ్చయతతో మనం బ్రతకనివ్వాలా. ఆమె చెప్పండి హల్లెలూయా. చూడండి ఇక్కడ యాకోబు పత్రికలో చదువుదాము. 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఫరోహు కుమారుడు ఆశించినాడు, అబ్రహాము ఆశించినాడు, సీమోన్ పేతురు ఆశించినాడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఉన్న జక్కరియా ఆశించినాడు. ఒక మొలకన నా కడుపులో ఉంటే బాగుండు అని ఆశించినాడు, కానీ దాని కాలమున అది నెరవేర్చినాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయదు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోనలేదు. పోట్లాడుదు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. హల్లెలూయా. దేని గురించి అడగకూడదు అమ్మా? ఏదైనా దేవుని అడిగినప్పుడు దేని గురించి అడగాల, దేని గురించి అడగకూడదు కూడా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఈ వాక్యాన్ని చాలా మంది యవ్వన పిల్లలు, సండే క్లాసులో పిల్లలు కూడా వాళ్ళు అడుగుతారు, దేవుని అడుగుతారు. మా అన్న కొడుకు
ఏమన్నాడంట, నాకు గోలి దొరకాల అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభుని అడిగినాడు, నాకు గోలి దొరకాలన్నాడు. ఏం దొరకాల అంటే ఆ వయసుకు తగినట్టుగా అతని కోరిక, ఆశ ఉన్నది. ఏముందంటే, నాకు ఒక గోలి దొరికితే ఆడుకుంటాను దాంతో అని చెప్పి ఒక గోలి దొరకాల యేసు ప్రభు అన్నాడు. చిన్నతనంలో, మన బిడ్డలాగా చిన్నతనంలో అడిగితే ఒక 10 అడుగులో 20 అడుగులు అట్లా ముందుకు పోతే ఆడ నిజంగా గోలి పడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనసు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యము ఎరిగిన దేవుడు, ఆ హృదయంలో ఉన్న వాంఛను ఎరిగిన దేవుడు. ఆ చిన్నగాని బిడ్డ అడిగినాడు. ఏమని తెలిసిన? సందేహించక అడిగినాడు. దేవుడు ఏది అడిగినా ఇస్తాడు కాబట్టి ఆయన అవసరం ఏమైందంట, ఒక గోలి కావాలా, ఆడుకోవడానికి గోలి కావాలా. హల్లెలూయా. అంటే గోలి కూడా కొనడానికి ఏం లేదు ఆయన దగ్గర. అప్పట్లో ఒక పావులను ₹10 లేదు, కానీ గోలి కావాలంటేనే అంత దూరం పోయేసరికి హల్లెలూయా గోలి దొరికిపోయింది. ఆమె చెప్తాం అలాగే కానీ హల్లెలూయా అన్నాడు ఈ దేవుని, అయ్యా నాకు మగబిడ్డని కావాలా, మగబిడ్డను ఇవ్వాలా, ఆ మగబిడ్డను పాలు మానిపించి తిరిగి నీ మందిరంలోనికి తెచ్చి నీ మందిర సేవ చేయడానికి, హల్లెలూయా సదాకాలం నీతో ఉండడానికి, నీ మందిరంలో నివసించడానికి వాడిని తెచ్చి మరలా నీకే ఇచ్చేస్తాను అని చెప్పి నాకున్న ఈ కొండుతనమును తొలగించు. ఆమె అన్న ఏం చేసిందంట, కుమారుని కని తాను చెప్పిన మాట ప్రకారంగా వేసిందంట. ఆమె తన కుమారుని తెచ్చి దేవుని మందిరంలో అప్పగించేసి తర్వాత ఆమెకు మరలా పిల్లలు కలిగినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఉద్దేశంతో అడగాలి. ఏమడగాలి చెప్పండి? మంచి ఉద్దేశంతో అడగాలి. ఆయన తప్పకుండా ఇస్తాడు. దురుద్దేశం ఉండకూడదు. ఇటున్నారా అమ్మాయి చెప్తాం హల్లెలూయా. నిన్ను హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడు. అతని ప్రాణం తీసేయని అడగకూడదు. అది దురుద్దేశం. శత్రువే, నిన్ను బాధించేవాడే, నీకు ముళ్ళుగా ఉన్నవాడే కావచ్చు, వాడిని లేపే ప్రభా అని అడిగితే దేవుడు ఆ మాట విన్నాడు. ఎందుకంటే అతనిలో ఆ మాటలో నువ్వు అడిగినటువంటి ఆ కోరికలో దురుద్దేశం ఉన్నది, సైతాను యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి ఆయన నెరవేర్చదు. నువ్వేం చెప్పాలంటే, ప్రభువా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన జీవితంలో అది లేకపోతే ఆయన సృష్టించి నీకు ఇస్తాడు. నీకు నాకి ₹1,00,000, ₹1,00,000 గొప్పదే, అవునా కదా? దేవునికి ₹1,00,00,000 కూడా గొప్పది కాదు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఈ భూమిని సృష్టించిన దేవుడు, ఈ భూమిలో మనల్ని సృజించక ముందు ఆయన ఇవన్నీ మనకు అవసరమని వీటన్నిటిని ముందే సిద్ధపరిచి ఆ తర్వాత మనల్ని సృష్టించి దేవుడు ఇచ్చినట్టు మనల్ని ఈ భూలోకాన్ని అప్పగించినాడు. అవునా కదా? హల్లెలూయా. పండ్లు పలహారాలు కావాలా, చిరు ధాన్యాలతో వీళ్ళ ఆరోగ్యవంతులుగా ఉండాలా, ఇంకా ప్రోటీన్లు, ఇంకా కాల్షియంలు, ఇవన్నీ వీళ్ళకి అవసరం అని చెప్పి వేసినట్ట దేవుడు వీటన్నిటిని సృష్టించి సిద్ధపరిచి ఈ అందమైన లోకంలో దేవుడు వేసినట్ట తన స్వరూపమున తన పోలిక చొప్పున మనను చేసి పెట్టాడు. అంటే ఈ భూమి ఆకాశాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? నీ కొరకు నా కొరకు. ఆమె చెప్పారు, ఈ భూమిలో వెండి ఉన్నది, బంగారం ఉన్నది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. అవన్నీ ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? మన కొరకే. ఆమె చెప్తామా? అయితే వాటిని అనుభవించడానికి, వాటిని పొందుకోవడానికి ఆయన సెలవు కావాలి, ఆయన చిత్తం కావాలి. ఆమె చెప్తాం హల్లెలూయా.
ఇప్పుడు సడన్ గా దేవుని ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తావు చెప్పండి? సడన్ గా ₹1,00,00,000 ఇచ్చేసాడు అనుకో, ఏం చేస్తావు? యాడ్ దాచి పెట్టుకో. పోతానే ఒక సంచి దొరికింది అనుకున్నా, అన్ని ₹500 కట్టలు ఉన్నాయి. ₹1,00,00,000 పోగొట్టుకునే వాళ్ళు దాన్ని ఏం చేశారు? పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేసి ఇంత కోట్లు పోయిందని చెప్పి ఆ నోట్ పైన ఉన్నటువంటి నెంబర్లు అన్నీ రాసినారు. పోలీసు రికార్డులు ఉంటాయి కదా. అయితే ఆ ₹1,00,00,000 నీకు దొరికిపోయినా ఏం చేస్తావు? యాడ పెట్టుకుంటావు నీకున్న పరిస్థితిని బట్టి కదా. హల్లెలూయా. అయితే దాన్ని దాచుకొని దాన్ని అనుభవించి దాన్ని ఎలాగ వినియోగించాలా, ఆ జ్ఞానము, ఆ వివేకము, ఆ స్థితిగతులు నీకు వచ్చినప్పుడు అట్లాంటి 100 కోట్లు దేవునికి ఇచ్చిన వాటిని భద్రపరచగలవు, దానిని వినియోగించగలవు. ఆమె చెప్తాం. హల్లెలూయా. చిన్న పిల్లలకి బ్లేడ్ ఇచ్చినట్లుగా మన జీవితంలో ధన ఐశ్వర్యాన్ని మనం అడిగినట్టుగా ఇచ్చేస్తే, చిన్న పిల్లలకి బ్లేడ్ ఇస్తే ఏం చేసుకుంటున్నారు చెప్పండి? గోడలు కత్తిరించుకుంటారా? ఏం చేస్తారు? చేతులే. అలాగా మన జీవితంలో కొన్ని నెరవేరకపోయేసరికి దేవుడు మన ప్రార్థన వినట్లేదని కదా అర్థం దానికి. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ కోరిక ప్రకారంగా ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దానికి ఒక కాల నిర్ణయాన్ని పెట్టాడు. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు నీ చేతికి ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిన్నవాడు ఏమడిగినాడమ్మా? గోలి కావాలా? ఏం కావాలా? గోలి అవసరతను పరలోకపు తండ్రి తీర్చగలిగినాడు. ఆమె చెప్తాం. హల్లెలూయా. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నా అవసరం తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆమె చెప్తాం. ఆ మాటను మనం ఏం చేయాలా? రిసీవ్ చేసుకోవాలా, అంగీకరించాలా, ఆమేన్ అనాలా. ఆ మాటని మనం ఏం చేయాలా? నమ్మాలా. అబ్రహాము వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి విశ్వసించినాడు. అయినా ఆయన పరిస్థితిని చూసినప్పుడు ఆ పరిస్థితిని చూసి సందేహపడలేదు. మన పరిస్థితులు చూసి మనం సందేహపడదు. ఆమె చేద్దాం. హల్లెలూయా. మనందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, ఆకాశం నుండి వర్షమును హిమమును వచ్చి భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అదే ప్రకారంగా నీ మాటలు ఉంటున్నాయి, నీ వాగ్దానాలు ఉంటున్నాయి అయ్యా. మా జీవితంలో నీ ప్రవచనాలు ఉంటున్నాయి, అవి నెరవేరి తీరుతాయి. అయినా వాటి నెరవేరు దినమందు ప్రభా వాటిని మేము అనుభవించినట్టుగా, మా పిల్లలు అనుభవించినట్టుగా మేము ప్రభా ఆ దేవుణ్ణి పొందుకునేటట్లుగా మాకు సహాయం చేయండి. వాటిని మేము కోల్పోవద్దు, సోలిపోవద్దు, కృంగిపోవద్దు, కలవరం చెందొద్దు. ఇంకేం జరుగుతుందిలే నా జీవితంలో, ఇంకా ఇంతే అన్నటువంటి ఒక నిరాశ మాలో చోటు చేసుకుంటున్నట్టుగా సహాయం చేయండి. మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. అయినా నానాటికి విశ్వాసం నుండి విశ్వాసంలోని, మహిమ నుండి అధిక మహిమలోనికి మేము ఎదగడానికి సాయం చేయాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటా ఉంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.